ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి చాలా అడ్వాన్స్గా మారిపోతుంది. టెక్ అప్డేట్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పార్టీకే డీప్సీక్ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఫర్ ది పాస్ట్ ఫ్యూ డేస్ ఎక్కడ చూసినా విన్నా కూడా డీప్సీక్ ఈ పేరే రీసౌండ్ వస్తుంది. కానీ డీప్సీక్ ఏఐ వర్సెస్ చాట్ జీపీటీ ఎవరు ది బెస్ట్? ఇద్దరిలో ఎవరిని వాడితే మన వర్క్ అనేది ఈజీ అండ్ ఎఫిషియెంట్గా కంప్లీట్ అవుతుంది. ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. అండ్ ఆల్సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో చేస్తారు కదా, డన్ కదా, దెన్ లెట్స్ స్టార్ట్. డీప్సీక్ ఏఐ ఇదైతే కొత్తగా లాంచ్ అయిన ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్. ఇదైతే ఇంపార్టెంట్గా చైనీస్ మార్కెట్ కోసం డిజైన్ చేయబడింది. ఇదైతే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో అక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తుందని చెప్తున్నారు. ఈ టూల్ అయితే కోడింగ్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, చాట్ జీపీటీతో కంపేర్ చేసుకుంటే అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇది వెస్టర్న్ డేటాతో కంపేర్ చేసుకుంటే చైనీస్ డేటాపై ఎక్కువ ట్రైన్ చేయబడింది. మీలో కొంతమందికి అయితే చాట్ జీపీటీ గురించి తెలియకపోవచ్చు. సో సింపుల్గా చెప్పేస్తా, అసలు వాట్ ఈజ్ చాట్ జీపీటీ అనేది. ఈ చాట్ జీపీటీ అయితే ఓపెన్ ఏఐ కంపెనీ వదిలిన ఒక పవర్ఫుల్ ఓపెన్ సోర్స్ ఏఐ టూల్ ఇది. ఈ టూల్ అనేది కోడింగ్ కానివ్వండి, మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానివ్వండి, క్రియేటివ్ వర్క్ కానివ్వండి, ఇలాంటి మనిషి చేయాల్సిన పనులు అనేవి లెస్ టైంలో అక్యురేట్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో పనిచేస్తుంది. ఇక జీపీటీ టర్బో 4 వర్షన్ అయితే ఇంకా స్పీడ్ అండ్ అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ అనేది అందిస్తుంది అనమాట. అండ్ ఐ హోప్ ఈ పార్టీకి మీకు చాట్ జీపీటీ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ది పాయింట్. డీప్సీక్ వర్సెస్ చాట్ జీపీటీ ఏది బెస్ట్? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే మనం డీప్సీక్ ఈ సైడ్ తెచ్చేద్దాం, అలాగే చాట్ జీపీటీని ఇటు సైడ్ తెచ్చేద్దాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని తీసుకొని కన్సిడర్ చేసి రెండింటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ అవైలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇదైతే మొబైల్ అవైలబుల్గా ఉంది, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇదైతే ఫస్ట్ 2 days కాస్త ఇబ్బంది పెట్టింది లాగిన్ అవ్వడం కానివ్వండి, ఎందుకంటే సర్వర్ కాస్త లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి. బట్ రెండు కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ అనేవి ఇస్తున్నాయి. సో ఈ ఫ్యాక్టర్ విషయానికి వస్తే రెండు కూడా టెస్ట్ పాస్ అయ్యాయి. సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. దీన్ని టెస్ట్ చేయడానికి నేనైతే 2 టూల్స్కి కూడా సేమ్ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను, అట్ ఆల్మోస్ట్ సేమ్ నెట్వర్క్ అవైలబిలిటీతోని. చాట్ జీపీటీ అయితే వెంటనే రిజల్ట్స్ అనేవి ఇచ్చేసింది, అండ్ డీప్సీక్ కొంచెం టైం తీసుకుంది థాట్ ప్రాసెస్ కోసం. అండ్ ఇఫ్ యూ సీ ది ఇంటర్ఫేస్ ఆఫ్ ది బోత్ డీప్సీక్ అండ్ చాట్ జీపీటీ, రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. బట్ ఇక్కడ చాట్ జీపీటీలో ఉన్నట్టు ఫొటోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ కానివ్వండి, మైక్ ఆప్షన్ కానివ్వండి ఎనేబుల్లో ఉన్నాయి, కానీ డీప్సీక్లో ఆ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్గా లేవు. పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం డీప్గా వెళ్ళాం అనుకోండి, ఇందులో O1 వర్షన్ అనేది కాస్త రోల్ ప్లే చేస్తుంది. ఈ వర్షన్లో ఏంటంటే రీజనింగ్ లాంటి హైలీ లాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటివి సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ని అయితే మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డెవలపర్స్ అనే వాళ్ళు వాడుతూ ఉంటారు. మరి ఆ వర్షన్ అనేది రెండిట్లో అవైలబుల్గా ఉందా లేదా అంటే ఎస్, రెండిట్లోనే అవైలబుల్గానే ఉంది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, డీప్సీక్లో రీజనింగ్ R1 అనే బటన్ మోడ్ ఎనేబుల్ చేసి ఉంది విత్ ఫ్రీ వర్షన్. అదే మీరు చాట్ జీపీటీలో ఆ బటన్ ఎనేబుల్ అవ్వాలనుకుంటే యూ నీడ్ టు పే $20. 20 రూపీస్ కాదు, $20. సో ఎలాగో ప్రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ ఎంటర్ ఇంటూ ది థర్డ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ప్రైస్. మనం ఆల్రెడీ చూసాం, ఇందులో పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది, ఇందులో పర్ఫార్మెన్స్ గుడ్గా ఉంది, లైక్ రీజనింగ్ అనేది బాగా సాల్వ్ చేయగలుగుతుంది. అండ్ ప్రైస్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది మనకి కాస్త చీపర్గా దొరుకుతుంది, ఇది కాస్త మనీ పెట్టాల్సి వస్తుంది. సో మీరే చెప్పండి, న్యూగా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అనేవి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారా, లేకపోతే ఐబొమ్మ లాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చూస్తారా? ఆబ్వియస్లీ మనలో చాలా మంది అయితే అలాగే చేస్తారు, ఐబొమ్మలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూస్తాం, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి. సో మీరే చెప్పండి, ఒక పక్క అయితే ప్రైస్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఇంకో పక్కేమో ప్రైస్ కొంచెం పెట్టాలి అండ్ ఆల్సో డీసెంట్ పర్ఫార్మెన్స్. నాకైతే ఇప్పటి వరకు కూడా చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏఐ టూల్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి నేను ఈ టూల్ని చాలా బాగా వాడాను. నా ఎడ్యుకేషన్ కానివ్వండి, పర్సనల్ వర్క్ కానివ్వండి, నాకు బాగా యూజ్ అయింది ఈ టూల్. పర్ఫార్మెన్స్ ఇంకాస్త కావాలనుకుంటే వీ నీడ్ టు పే $20. ఇది మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 1700 పడుతుంది. నేనైతే ఆ చాట్ జీపీటీ ప్రో వర్షన్ ఇంకా వాడలేదు మనీ పెట్టి, బికాస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది నార్మల్ వర్షన్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని చెప్పండి నాకు, లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. మీరు ఏ టూల్ వాడతారో అండ్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయకపోతే వెంటనే వెళ్ళి క్లిక్ చేసే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద, సో దట్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ మరింత మందికి తెలియాలి కాబట్టి వెంటనే లైక్ అండ్ షేర్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది టుడేస్ టాపిక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కిరణ్, సీ యూ సూన్.